హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో అయితే మనం thumbnail కనిపిస్తున్నటువంటి ప్రతి డౌట్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకుందాము. సో వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతుండండి. సో మనం 1 by 1 అయితే ఇక్కడ ఉన్న ప్రతి మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది గర్ల్స్ అయితే నాకు కామెంట్స్ లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ అడుగుతున్నారు. అంటే గర్ల్స్ కి ఏబిపిఎం బెటరా, బిపిఎం బెటరా, ఏది బెటరు, దాంతో పాటు అదర్ స్టేట్స్ కి వస్తే గర్ల్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదా అని అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మనకైతే గర్ల్స్ అని బాయ్స్ అని ఏం లేదు. జీడిఎస్ లో ఇద్దరికి సేమ్ గానే ఉంటది వర్క్, గర్ల్ అయినా బాయ్ అయినా. బట్ మనకి ఏబిపిఎం అయినా బిపిఎం అయినా శాలరీ వేరియేషన్ ఉంటది, కానీ ప్రెజర్ మాత్రం బిపిఎం కే చాలా ఎక్కువ ఉంటది. నేను ఇక్కడ వర్క్ చేసే మా ఆఫీస్ లో కూడా ఏబిపిఎం ఉన్న గర్ల్స్ ఉన్నారు, బీపీఎం ఉన్న గర్ల్స్ ఉన్నారు. కానీ అది మనకి ఏదొచ్చినా సరే జీడిఎస్ అంటే ఇంక సేమ్ గానే ఉంటది అటు ఇటు. కాకపోతే కొంచెం ఏబిపిఎం తో పోలిస్తే కొంచెం ప్రెజర్, మెంటల్ ప్రెజర్ అనేది బీపీఎం కు ఉంటది. ఏబిపిఎం ఏమంటే లెటర్స్ ఇవ్వాలి కాబట్టి అంతగా ప్రాబ్లమే ఉండదు. జస్ట్ ఆఫీసర్స్ కాల్ చేసినా మీ బీపీఎం కి హెల్ప్ చేస్తుండు అని చెప్తారు, లేదంటే మీ బీపీఎం లేనప్పుడు నువ్వు అకౌంట్స్ తీయమంటారు, లేదంటే మనం లెటర్స్ ఇచ్చేటప్పుడు మనం ఏ లెటర్ అయితే కస్టమర్కి ఇస్తున్నామో ఆ కస్టమర్కే ఇన్సూరెన్స్లు, అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటారు. అంతకు మించి ఎక్కువగా ప్రెజర్ అయితే ఏబిపిఎంకి ఏముండదు. కొన్నిసార్లు అకౌంట్ టార్గెట్స్ అప్పుడు కొంత అమౌంట్ కూడా బీపీఎంతో పాటు ఏబిపిఎం కూడా ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇవి తప్ప ప్రెజర్ అయితే ఎక్కువ ఏబిపిఎంకి ఉండదు. అయితే గర్ల్స్ అయితే ఊరంతా తిరిగి లెటర్స్ ఇవ్వాలా అని అయితే అడుగుతున్నారు. ఈ రోజుల్లో అందరూ అలా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ నేను ఇక్కడ డిపార్ట్మెంట్ లో చూస్తున్నా కాబట్టి. మా ఆఫీస్ లో ఉన్న ఏబిపిఎం గర్ల్స్ కూడా వెళ్తారు బ్రాంచ్ ఆఫీస్ కి. అక్కడ వెళ్ళి జస్ట్ బ్రాంచ్ ఆఫీస్ లో కూర్చొని ఫోన్ నెంబర్స్ మనకి లెటర్స్ మీద ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి ఆ కస్టమర్ని పిలిచి ఇచ్చేస్తారు. ఇఫ్ ఆ ఏబిపిఎం ఉన్న గర్ల్ ప్లేస్లో బాయ్ ఉన్నట్లయితే ఆ కస్టమర్ వాళ్ళని ఇంటి దగ్గరకే వచ్చి ఇచ్చి వెళ్ళు అన్నట్లుగా కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తారు. కానీ గర్ల్ ఫోన్ చేసి ఇలా లెటర్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఇవ్వమని అయితే చెప్పరు. సరే మేము వస్తున్నాం అనైనా చెప్తారు, లేదంటే ఈరోజు కుదరదు రేపు వచ్చి తీసుకుంటామనైనా చెప్పి నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటారు. లేదు ఆ రెండు ఆప్షన్స్ లేవు అనుకుంటే వేరే వాళ్ళని పంపించి వాళ్ళకి ఇచ్చేయండి అని కూడా చెప్తారు. అలా అని ఎవ్రీ టైం ఇదైతే అప్లికేబుల్ అవ్వదు. కొన్నిసార్లు మనం ఫీల్డ్లోకి వెళ్ళి లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా ఫోన్ నెంబర్స్ చేసి ఇస్తానన్నా కూడా కుదరదు. కొన్నిసార్లు మనం వెళ్ళలేనప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే తప్పదు, కానీ మనం వీక్లీ ఒక 2 times అయినా కనీసం తిరిగే లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం ఇలాగంటే కస్టమర్ కూడా కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తారు. మీ బ్రాంచ్ ఆఫీస్ని బట్టి, మీ బ్రాంచ్ ఆఫీస్లో ఊర్లో ఉన్న జనాల్ని బట్టి ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. అలా అని మనం డైలీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఇది మనం ఏదైనా మనం ప్లాన్డ్గా చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు నెంబర్స్తో ఫోన్ చేసి వాళ్ళని పిలిచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనం తెలివిగా చాలా ఆప్షన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏబిపిఎం అయితేనే బాయ్స్ కి బాగుంటుంది, బీపీఎం అయితేనే గర్ల్స్ కి బాగుంటుంది అలా అని ఏముండదు. ఏదైనా సరే ఈక్వల్ గానే ఉంటది ఇందులో. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో అయినప్పటికీ నేను లెటర్ సెక్షన్ లో పనిచేయడం నాకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే మీరు బీపీఎం గా కూడా జాయిన్ అయిపోవచ్చు. కానీ కొంచెం ప్రెజర్ ఉంటుంది. బట్ ఏబిపిఎం వస్తుందా బీపీఎం వస్తుందా అని అయితే మనం కన్ఫర్మ్ గా చెప్పలేము. నేను కూడా అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని బ్రాంచ్ ఆఫీసులకి బీపీఎం వ్యాకెంట్ ఉంటే అవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. రిమైనింగ్ వాటికి ఏబిపిఎం వ్యాకెంట్ గా ఉంటే అవి సెలెక్ట్ చేసుకున్నాను. కానీ నాకైతే ఏబిపిఎంఏ వచ్చింది. మనకి బీపీఎంఏ వస్తుంది, ఏబిపిఎం వస్తుంది అని మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. వన్స్ రిజల్ట్స్ వచ్చాక మనకి ఏ డిసిగ్నేషన్ వచ్చిందనేది ఆ రిజల్ట్ లిస్ట్ లోనే ఉంటుంది. కాబట్టి ఇదైతే దీనికి సంబంధించిన విషయము. అలాగే అదర్ స్టేట్స్ లో ఒకవేళ గర్ల్స్ అప్లై చేసి అక్కడ ఏబిపిఎం అయినా సరే సేమ్ ఇందాక చెప్పిన మెథడే ఫాలో అవుతారు. ఇన్ కేస్ మన ఆంధ్ర తెలంగాణలోనే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అన్నట్లుగా కొన్ని ఉంటాయేమో, కానీ నార్త్ లో అయితే అలా ఏముండదు. సౌత్ లో కూడా సేమ్ ఇంకా అలానే ఉండదు. గర్ల్స్ కాబట్టి దే కెన్ సపోర్ట్. సో ఇదైతే గర్ల్స్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకైతే ఓన్లీ కరోనా వాళ్ళకే జాబ్ వస్తుందా అని అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంకొందరు అయితే మీరు ఎన్ని చేసినా వేస్ట్, మొత్తం జాబ్స్ అన్ని కరోనా వాళ్ళకే ఇస్తారు. కానీ ఓన్లీ కరోనా వాళ్ళకే వస్తుంది ఖచ్చితంగా అని కూడా మనం చెప్పలేము, లేదంటే నాన్ కరోనా వాళ్ళకే వస్తుంది అని కూడా మనం చెప్పలేం. కరోనా బ్యాచ్, కరోనా టైంలో 10th పాస్ అయిన వాళ్ళు. బికాజ్ నాతో పాటు మా ఆఫీస్ లో చాలా మంది వర్క్ చేస్తున్నారు. నేనేదో జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు వీడియోస్ చేయట్లేదు. నేను డిపార్ట్మెంట్ లో ఉంటున్నా కాబట్టి ప్రతిదీ నాకు తెలుసు కాబట్టి నేను క్లారిటీగా మీకు చెప్పగలుగుతున్నాను. సో మా ఆఫీస్ లో మాతో పాటు చాలా మంది అయితే ఉన్నారు.
ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు, నేను ఒక్కడనే కాదు కదా ఏదో నేను చెప్పేస్తున్నా అనుకోవడానికి. ఓన్లీ కరోనా వాళ్ళకనే కాదు, మనకున్న పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. బట్ కరోనా వాళ్ళు రావడం వల్ల ఇక్కడ ఉన్న చిన్న నెగిటివిటీ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే కరోనా వాళ్ళు లేనప్పుడు 80% ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఓన్లీ 90% to 100% ఉన్న వాళ్ళకి స్కోప్ ఎందుకు ఉందంటే ఇప్పుడు కరోనా వాళ్ళందరికీ 10/10s ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరితో కంపేర్ చేసి మనకి సెలెక్ట్ చేసుకుంటారు, కానీ వాళ్ళు వేరే విధంగా చేసుకోరు. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, మనం 3 years నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, కానీ వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. అయినప్పటికీ సరే వాళ్ళకి 80 marks వచ్చాయి, మనం ఎంత ప్రిపేర్ అయ్యి రాసినా మనకు 70 marks వచ్చాయి. సో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? 80 marks వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నానంటే కుదరదు. అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి వాళ్ళ స్కోర్ని బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంతేకాని మనకి కరోనా వాళ్ళనే తీసుకుంటాము రిమైనింగ్ వాళ్ళని తీసుకోము అని అయితే ఉండదు. మా ఆఫీస్లో కరోనా వాళ్ళు ఒక 4 to 5 members ఉంటే రిమైనింగ్ వాళ్ళందరూ నాన్ కరోనా వాళ్ళే ఉన్నారు. సో ఓన్లీ కరోనా వాళ్ళకి వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి రాదు అని లేదు. జస్ట్ మనం ట్రై చేస్తున్నాం. ఎగ్జామ్ రాసి ఐఏఎస్లు ఐపీఎస్లకి ప్రిపేర్ అయిన వాళ్ళే ఇంతలా బాధపడరు, ఇంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా సరే పాస్ అయినట్లయితే అప్లై చేయండి. హోప్స్ అయితే అబోవ్ 90 ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి 85 to 90% ఉన్నా సరే హోప్ ఉంటుంది. అది ఏ స్టేట్ అయినా ఏ కేటగిరీ అయినా, బికాజ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఇదైతే ఈ టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీని మీద కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పాన్ కార్డ్ గురించి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. నేను వాళ్ళకి సెవెరల్ టైమ్స్ రిప్లై ఇస్తున్నా సరే మేబీ ఈ విషయం కూడా చాలామందికి యూస్ అవుతుంది అని అయితే వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మనకైతే అప్లికేషన్ అప్పుడు మనకి పాన్ కార్డ్ అవసరం లేదు, కాకపోతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా పాన్ కార్డ్ కావాలి. ఇఫ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 2 times ఉన్నట్లయితే ఫస్ట్ DVలో మనకైతే పాన్ కార్డ్ అంత నెసెసిటీ లేదు. సెకండ్ వెరిఫికేషన్లో అయితే మనకు ఖచ్చితంగా పాన్ కార్డ్ కావాలి. కాకపోతే ఈసారి మేబీ ఒకే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 అలాగే 2 అయిపోవచ్చు అంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి రెడీ చేసుకోండి. మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఒక 15 to అంతే మ్యాక్సిమం 15 to 20 daysలో వచ్చేస్తుంది. మనకి అవన్నీ రిజల్ట్ వచ్చేసరికి అటు ఇటు 1 month పట్టిద్ది అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో మీరు ఇప్పుడే అప్లై చేసుకోవడం బెటర్ పాన్ కార్డు, బికాజ్ రిజెక్ట్ అయిపోతారు. పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఉండాలి. నెక్స్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తగా అప్లై చేయాలా లేదంటే పాతది ఉంటే సరిపోద్దా అని అయితే చెప్తున్నారు. మీరు కనుక మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని టర్న్ చేసి వెనక సైడ్ చూసినట్లయితే దిస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అప్ టు 4 years అని ఉంటుంది. అప్ టు ఇన్ ద సెన్స్ మీరు ఎప్పుడైతే మీ హ్యాండ్కి ఆ సర్టిఫికేట్ వచ్చిందో ఆ రోజు నుంచి 4 years వరకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు వ్యాలిడ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీదైతే 3 years కంటే ఎక్కువ అయిపోయినట్లయితే మీరు న్యూ వన్ అప్లై చేయండి. 4 years అన్నావు మళ్ళీ 3 yearsలో ఏంటి అని మీరు అనుకోవచ్చు. బికాజ్ ఈ వెరిఫికేషన్లు ఈ మరి జాయినింగ్లు ట్రైనింగ్ లైవ్ లోపు డేట్స్ కొన్ని చేంజ్ అయిపోతాయి. సో 3 years అయిపోతే మీరు కొత్తది అప్లై చేసుకోవడమే బెటర్. బిఫోర్ అంటే ఒక 2 years ముందే నేను అప్లై చేశాను 2 yearsది నా దగ్గర ఉంది అనుకున్నట్లయితే మీకు అదే యూస్ అయిపోద్ది. 3 years దాటింది నా దగ్గర ఉన్న సర్టిఫికేట్ అప్లై చేసి అని మీరు అనుకున్నట్లయితే న్యూ వన్కి అప్లై చేయండి. అది కూడా 10 to 15 daysలోనే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇన్ కేస్ దీన్ని కాకపోయినా వేరే దానికైనా మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో యూస్ అవుతుంది. కాబట్టి అదైతే ఇన్ఫర్మేషన్ మనకి పాన్ కార్డు అలాగే క్యాస్ట్ గురించి. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మనం ఒక్క పర్సనే సెవెరల్ స్టేట్స్కి అంటే ఒకే పర్సన్ మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయొచ్చు ఆ జాబ్కి అని అయితే కొంతమంది అడుగుతున్నారు. సో ఇదైతే నేను చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను, అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా మీ పర్సనల్ చాయిస్ అన్నమాట. మనకైతే ఒక్క నోటిఫికేషన్లో యాజ్ పర్ గవర్నమెంట్ చెప్పింది ఒక నోటిఫికేషన్లో ఒక్క స్టేట్కి ఒక్క డివిజన్కి అప్లై చేయాలని. బట్ మన దగ్గర అయితే సపరేట్గా ఇంకొక ఈమెయిల్ ఇంకొక ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే మనం వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే మనకు ఉంది. కానీ ఇన్ కేస్ ఇక్కడ మనకి రిస్క్ ఏంటంటే మనం న్యూ ఈమెయిల్ పెట్టినప్పటికీ లేదంటే న్యూ ఫోన్ నెంబర్ పెట్టినప్పటికీ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనదే కాబట్టి క్యాండిడేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఈజీగా. నేనైతే గూగుల్లో కూడా ChatGPT వేరే వెబ్సైట్స్లో కూడా నేను సెర్చ్ చేసి చూశాను. అక్కడైతే ఎస్ యూ కెన్ అప్లై అనే ఉంది, కానీ కింద కాజన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆ వెబ్సైట్లలో కూడా ఏముందంటే ఒకవేళ మీది కనుక డిటెక్ట్ అయినట్లయితే అంటే సేమ్ అప్లికేషన్స్ మీదే అని డిటెక్ట్ అయినట్లయితే టోటల్
గా రిజెక్ట్ అవుతుంది. అంటే మనకైతే ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే ఐ మీన్ వేరే స్టేట్స్ లో వేరే ఫోన్ నెంబర్ వేరే ఈమెయిల్ తో మనం అప్లై చేసినట్లయితే ఓన్లీ మనకి 100% లో 1% ఉంటుంది. రిమైనింగ్ 99% మనం అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ మన ఆధార్ నెంబర్ ఉంటుంది, అక్కడ మన పాన్ నెంబర్ ఉంటుంది, ప్రతిదీ కనెక్ట్ అయ్యే ఉంటాయి, మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. బికాజ్ ఇలాంటి మెథడ్స్ ఫాలో అవ్వకుండా మనం అయితే జెన్యున్ గా ట్రై చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. లేదు నేను రిస్క్ చేస్తాను, ఒక 2 times నేను అప్లై చేసినా సరే రాలేదు జెన్యున్ గా, ఈసారి ఇలా ట్రై చేస్తాను, మేబీ లక్ ఉండి వస్తే రావచ్చు, ఏదో ఒక స్టేట్ లో వస్తుంది కదా అని మీరు ఫీల్ అయినట్లయితే యూ కెన్ అప్లై. లేదు ఈ రిస్క్ అంతా ఎందుకు, ఒకవేళ మళ్ళీ రిజెక్ట్ అయిపోతే కష్టం కదా అని మీరు అనుకున్నట్లయితే ఒకే స్టేట్ కి అప్లై చేయండి. అంటే ఇది టోటల్ గా మీ పర్సనల్ చాయిస్ అన్నమాట. మీరు డేర్ గా లేదు పర్లేదు ఒకవేళ సెలెక్ట్ అయితే నాకే బెటర్ అని అనుకున్నట్లయితే డిఫరెంట్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ తో మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మన డీటెయిల్స్ అన్ని తెలిస్తే ఉన్నది కూడా రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్ అనేది మీరు ఫీల్ అయినట్లయితే ఓన్లీ ఒక స్టేట్ కి అప్లై చేయండి. ఇదంతా మీ డేర్ అండ్ డాష్, మీ మెంటాలిటీని బట్టే ఉంటది. మీరు దేనైనా సరే ఐ కెన్ యాక్సెప్ట్ అని అనుకున్నట్లయితే మీరు ఎన్ని స్టేట్స్ కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను పర్సనల్ గా చెప్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు స్టిల్ ఈ వీడియో చూసాక కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్ కి నేనైతే రిప్లై ఇచ్చి క్లారిటీ ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.